నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైద్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని ఆగ్రహం. ఉప్పడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. అరెస్టైన ముద్దాయిలకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదన్న అంబటి రాంబాబు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలు జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీసెస్ పునరుద్ధరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్, బట్ స్టోరేజ్ వరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్గా సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్, అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్, ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ పనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్, ఇప్పుడు పెరుగుతుంది సార్. 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మనకి అక్కడి నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్, అదే అవి వాటర్ వాళ్ళు అంతే కదా సార్, టర్బిలిటీ బాగా పెరిగి అసిల్ట్ అంతా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్, మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే ఇది పర్ హెడ్ ఎంత వెళ్తుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LP సీట్స్ సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months, మ్యాక్సిమం 1 year. 1 year అయితే ఒకంటారు ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ 12 crores అవుతుంది సార్. హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి, హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేసుకుంటాం అంతే సార్. అది ఎక్కడ ఉందని ఎక్వైర్ చేసాం ల్యాండ్ 2.5 kilometers అక్కడ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సి వస్తుంది సార్, ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్.
ఇది ఫిల్టరేషన్ వేరే ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ చేస్తాం సార్. ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఏదైతే ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఏం ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? ఇది దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్ ఓకే. ఇది అక్కడేమో డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంది సార్. దాంట్లో ఆల్మిన్ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి, బ్లాక్ ఫామ్ అయ్యి కిందకి సెటిల్ అవుతాయి. ఒక అన్ని విడివిడిగా కూర్చొని ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసింది సార్. సెంటర్లో కొంచెం బాగా మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయిన తర్వాత ఈ పక్క ఈ ఛాంబర్ వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours వచ్చాయి సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో వచ్చాయి సార్. మాకు ఏ కెమికల్స్ ఏంటి? ఫ్లోరైడ్ అంటే ఎన్ని అరెస్ట్ అయిన ముద్దాయిలకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదని అంబటి రాంబాబు అన్నారు. అరెస్ట్ అయిన ముద్దాయిలకు ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారని, అరెస్ట్ అయిన కార్యకర్తలకు అండగా ఉంటూ న్యాయపరమైన పోరాటం చేస్తామని ఆయన అన్నారు. గత ప్రభుత్వ పాలనలో మంగళగిరి బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పుట్టాడించిన 5 నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి నాగార్జున, అంబటి రాంబాబు, మనోహర్ నాయుడు, వేమారెడ్డి, నిమ్మకాయ, ఆదినారాయణ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ శ్రీనివాసరావుతో అంబటి రాంబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడించిన కారణంగా గుంటూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలను రాత్రి అరెస్టు చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన 5 ముద్దాయిలను ఈ రోజు సాయంత్రం కన్సల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. అరెస్టైన కార్యకర్తలకు అండగా ఉంటూ న్యాయపరమైన పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఒక 5 రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5 అరెస్ట్ చేశామని, 5 సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, తెలుస్తుంది. 12 నెలల కాలంలో మంగళగిరి డిపోలో ఎలాంటి ప్రమాదాలు రికార్డు కాలేదని ఎం రవికాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎస్పీ ఆర్టీసీకి ప్రయాణికుడే బలం, ప్రయాణికులు లేనిదే ఆర్టీసీ లేదు. ప్రయాణికుల మన్ననలు పొందే విధంగా డ్రైవర్, కండక్టర్ తమ విధులు నిర్వహించాలని కోరారు. డిపిటిఓ గుంటూరు ఎం రవికాంత్ ఇన్స్పెక్షన్ లో భాగంగా మంగళగిరి బస్టాండ్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి డిఎం ఆర్ నాయక్, సూపరింటెండెంట్ డీజీ నాయక్, పుష్పకరాజ్, బివి ప్రసాదరావు, ఎం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎం రవికాంత్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యత కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బస్సుల వలన ఎలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. మంగళగిరి డ్రైవర్స్ ఎంతో బాధ్యతారహితంగా తమ విధులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని సహకరించిన కండక్టర్స్, మెకానిక్స్ కు అభినందనలు తెలియజేశారు. కోరిన చోట బస్సు ఆపుతూ డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను గౌరవించడం వల్ల ఆర్టీసీకి మంచి పేరు లభిస్తుందని సూచించారు. వర్షాకాలంలో డ్రైవర్లు రోడ్ల వాహనాన్ని నడిపేటప్పుడు వాగులు, వంకుల వద్ద తగు జాగ్రత్తలు వహిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. మరి ఈరోజు మామూలు ఇన్స్పెక్షన్లో భాగంగా మంగళగిరి డిపోకి రావడం జరిగింది.
ఈరోజు ఏంటంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన సందర్భంగా ముఖ్యంగా డ్రైవర్ సోదరులకి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి మంగళగిరి డిపోలో లాస్ట్ ఇయర్ అంటే 2023-24 సంవత్సరంలో చూసుకుంటే 0 యాక్సిడెంట్స్ డిపోగా మరి నమోదైంది. మంగళగిరి డిపోలో ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా 12 నెలల కాలంలో అంటే 23 ఏప్రిల్ నుంచి 24 మార్చి వరకు కూడా ఈ 12 నెలల కాలంలో మరి మంగళగిరి డిపోలో ఒక యాక్సిడెంట్ కూడా రికార్డు కాలేదు. దానికి ముఖ్యంగా మంగళగిరి డిపో డ్రైవర్ సోదరులని, అలాగే కండక్టర్ సోదరమణులని, అలాగే మెకానికల్ స్టాఫ్ని ముందుగా మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ మీద ఉంది. ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, మీ అందరికీ తెలిసిందే. మరి ఎంతో బాధ్యతగా మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి డ్రైవర్సు డ్యూటీ చేయబట్టి మరి ప్రమాదాలను చాలా వరకు మనం నివారించుకోగలిగాము. అయినా సరే ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నప్పుడు మరి తొందరపడి బస్సుల్ని మరి నీటి ప్రవాహంలో మరి దించకుండా, అలాగే వర్షం పడేటప్పుడు కొంచెం మరి రోడ్డు మార్జిన్ దిగి మళ్ళీ నల్లరేగడి మట్టి ఉన్నప్పుడు మనకేంటంటే స్లిప్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ అందరితో మాట్లాడే విధంగా మరి పాంప్లెంట్ని ముద్రించి ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం మరి జరిగింది. నిన్న గుంటూరు 1 గుంటూరు డిపో పరిధిలో కూడా డ్రైవర్లందరితో కూడా మాట్లాడి ఇంక ఈ పాంప్లెంట్ని ఇచ్చి వాళ్ళకి మరి తగు జాగ్రత్తలు ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి చెప్పడం జరిగింది. అలాగే ప్యాసింజర్ల యొక్క వాళ్ళతో పాటు మర్యాదగా మాట్లాడాలి, ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోవాలి, ఎక్కడ బస్సు ఆపితే అక్కడ ఆపి ఎక్కించుకోవాలి, చేయెత్తిన చోట కోరిన చోట దించాలి. ముఖ్యంగా ఆర్టీసీకి ప్రయాణికుడే మాకు బలం, ప్రయాణికులు లేనిది ఆర్టీసీ లేదు. అట్లాంటి ప్రయాణికుల నుంచి కూడా చిన్న కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి ఇంక ఈ మధ్యకాలంలో. అట్లాంటి కంప్లైంట్స్ కూడా మరి రాకుండా ప్రయాణికుల మన్నన మరి చూరగలనే ఉద్దేశంతో ప్రతి డ్రైవరు కండక్టరు, ఎందుకంటే బస్సు రోడ్డు మీదకి వెళ్ళిందంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది డ్రైవరు కండక్టర్ ప్రవర్తన బట్టే ఆర్టీసీకి మంచి పేరు వస్తుంది. అలాంటి డ్రైవరు కండక్టర్లు మరి ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉండాలని, అలాగే చిల్లర విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి గతంలో మంగళగిరి డిపోలో కూడా. ఇది చిల్లర దగ్గర చిన్న గొడవలు అవటం, ప్రయాణికులు నాకు ఫోన్ చేయటం, ఆ కండక్టర్లను పిలిచి మేము కౌన్సిలింగ్ చేయటం, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ప్రయాణికులు లేని ఆర్టీసీ లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మరి జరిగింది. 2-వీలర్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని గత ప్రభుత్వానికి విన్నవించుకున్న ఎలాంటి స్పందన లేదని 2-వీలర్ మంగళగిరి అధ్యక్షుడు ప్రభాకర్ రావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెకానిక్స్ డే సందర్భంగా శ్రమజీవి 2-వీలర్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుండి ఆత్మకూరు మీదుగా మెయిన్ బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో 2-వీలర్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాసు, ప్రెసిడెంట్ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ గౌస్, కోశాధికారి శంకర్, జాయింట్ సెక్రటరీ వీరాంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ బ్యాడ్లీ డైమ్లర్ 1834వ సంవత్సరంలో ద్విచక్ర వాహనాన్ని కనుగొనిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2-వీలర్స్ డే జరుపుకుంటున్నట్టు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న కార్మికులకు ప్రభుత్వం జీవిత బీమా పాలసీ మంజూరు చేయాలని కోరారు. కష్టానికి తగ్గ ఫలితం లేక అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఆటోనగర్లో షాపులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 2-వీలర్ కార్మికుల సమస్యలను గుర్తించి జీవిత బీమా మరియు ప్రత్యేక గుర్తింపు కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అంతా కూడా మెకానిక్ సోదరులు మెకానిక్ డే చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. చేతి పని చేయటం అంటే చాలా కష్టం. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మెకానిక్లకి అండగా ఉండి మెకానిక్లకి పెన్షన్లు కానీ, మన ఆఫీసు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ ఆఫీస్ లేదు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కూడా తెలియపరచడం జరిగింది. అందుకని దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కష్టజీవులు కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించి అందరినీ కూడా ఆదరించి ఆటో నగర్లో కూడా షెడ్లు పెట్టుకోవడానికి, టౌన్లో మెకానిక్ పని చేసుకోవడానికి షాపుల ముందు పెట్టుకుంటే ట్రాఫిక్ కానీ పోలీసులు కూడా అభ్యంతరం పెడుతున్నారు. అందుకని అందరూ కూడా తలా కొంచెం స్థలం షాపులు పెట్టుకోవడానికి ఆటో నగర్లో కేటాయించి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి తెలియపరిచేది ఏంటంటే మెకానిక్లకి అండగా ఉండి మెకానిక్ని ఆదరించమని, ఈ రకంగా అందరూ కూడా కష్టపడి రాష్ట్రం మొత్తం కూడా ఉన్నారు మెకానికులు, వీళ్ళందరూ కూడా ఆదరించమని మేము కోరుతున్నాం. మేము మంగళగిరిలో దరిదాపు 150 మంది మెకానికల్ దాకా ఉన్నామండి. అందరూ చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళే.
అలాంటిది మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోగడ కూడా వారు కూడా మాకు స్పందించి మేము గెలిచినాక హామీలు నెరవేరుతారని చెప్పారు. అట్లాగే మరి ముఖ్యంగా మాకు యూనియన్లో కార్మికులుగా గుర్తించి మమ్మల్ని కూడా ప్రభుత్వం మాకు ఐడెంటిటీ కార్డు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మేము రోడ్ల మీద ఎక్కడో షాపుల దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాగే మాకు యూనియన్ తరఫున మాకు స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం తరఫున కమిటీ హాల్ కట్టించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నామండి. అలాగే మా మెకానిక్ సోదరులందరూ ఏమైనా దెబ్బలు ఏదైనా జరిగినప్పుడు అనుకోకుండా దానికి కూడా మాకు ప్రభుత్వం గుర్తించి మాకు కూడా హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సులు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. అట్లాగే రాష్ట్రంలో ఉన్న మెకానిక్ సోదరులందరికీ ఈ రోజున మెకానిక్ డే జరుపుకున్న 26 జిల్లాల మెకానిక్ సోదరులందరికీ మంగళగిరి శ్రామికుల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. గాడ్లీ డైమ్లర్ గారు 1834 సంవత్సరంలో మొట్టమొదటి 2 వీలర్ని కనిపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తారీఖు మెకానిక్స్ డే వేడుక ఘనంగా జరుపుకుంటున్నామండి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న మెకానిక్ మేస్త్రులందరికీ ఈరోజు మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డయేరియా నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని డాక్టర్ పి. అనూష పిలుపునిచ్చారు. ఆషా డే సందర్భంగా పిహెచ్సిలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఆషా డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇందిరానగర్ మార్కండేయ కాలనీ యూపీహెచ్సిల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హెల్త్ సెంటర్స్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ పి. అనూష, డాక్టర్ ఎన్. ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం జూలై, ఆగస్టు నెలలు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 5 సంవత్సరాలలోపు పిల్లలలో డయేరియా వలన డెత్ ఉండకూడదనే ఉద్దేశంతో స్టాప్ డయేరియా కార్యక్రమం చేపట్టిందన్నారు. డయేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటికి 2 ORS ప్యాకెట్లు, 5 జింక్ టాబ్లెట్లు ఇచ్చి డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డయేరియా లక్షణాలు కనిపిస్తే ఎప్పుడు హెల్త్ సెంటర్లకు వెళ్లాలి అనే విషయాలను వారికి అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ సెంటర్స్లో ORS ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఏఎన్ఎంలు, ఆశాలకు సహకరించి వారి సూచనలు పాటించాలని డాక్టర్ అనూష అన్నారు. సమావేశంలో ఇటీవల హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ మంగళగిరి యూనిట్ కోశాధికారిగా ఎన్నికైన ఇందిరాగాంధీ యూపీహెచ్సికి చెందిన సూపర్వైజర్ శ్రీమతి వెలగపూడి జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఇవాళ ఇక్కడ గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్లో ఆషా డే మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మన యూపీహెచ్సి మార్కండేయ కాలనీ డాక్టర్ ప్రియాంక మేడము, నేను, మా సూపర్వైజర్ గారు జయలక్ష్మి గారు, ఈ ఆశా లేనులందరికీ వాళ్ళు ఇప్పుడు రాబోయే ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక అవగాహన కల్పించి రివ్యూ చేయడం జరిగింది. ఫస్ట్ మన మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ అండి. అది నిన్ననే లాంచ్ అయింది. అది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 5 ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు డయేరియా వల్ల ఒక్క డెత్ కూడా అవ్వకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకి అసలు డయేరియా లక్షణాలు ఏంటి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది, అవన్నీ నేను చెప్తాను. మెయిన్గా డయేరియా లక్షణాలు వచ్చేసరికి నీళ్ళ విరోచనాలు అవుతాయి, కడుపులో నొప్పి ఉంటుంది, వాంతులు అవ్వచ్చు. తర్వాత ఇవన్నీ అవడం వల్ల మన నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సింటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న యూపీహెచ్సిస్, మీ ఏరియా దగ్గరలో ఉన్న యూపీహెచ్సిస్కి వచ్చి డాక్టర్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఏంటంటే ఇవి రాకుండా మనం ఏం చేయాలి, మనం తినే ముందు, తిన్న తర్వాత, బాత్రూమ్కి వెళ్ళాక మనం ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. దాంతోపాటు మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా వేడివేడిగానే ఆహారం తీసుకోవాలి. అది ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి 2-3 రోజులు నిల్వ ఉంచిన మాంసం, అంటే ఎక్కువగా ఈ చికెను, ఫిష్, మటన్ ఇలాంటివి చాలామంది
రిఫ్రిజిరేటర్లో 2-3 రోజులు ఉంచుకొని తింటున్నారు. అలా తింటే కనుక అది ఫుడ్ పాయిజనింగ్ అవుతుందండి. సో అలా దయచేసి చేయొద్దు. అలా చేయకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు కూడా మనం పరిశుభ్రంగా కడిగి మనం వాటిని వండుకోవాలి. ఈ మాంసాహారం కూడా మనం ఫుల్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ అట్లా తినకూడదు. ఇప్పుడు డెంగ్యూ సీజన్ అండి. అంటే మనకి వర్షాలు పడేటప్పుడే మనకి దోమలు అనేవి నిల్వ ఉండే నీళ్ళు, అంటే ఈ పూల కుండీల్లో, టైర్లలో, కొబ్బరికాయల్లో అలా మనకి ఈ యొక్క లార్వా అనేది గ్రోత్ అవుతుంది. ఆ డెంగ్యూ దోమ ఎంత డేంజర్ అంటే అది పొద్దున కుట్టే దోమల వల్ల ఈ డెంగ్యూ అనేది వస్తుంది. దాని లక్షణాలు చాలా సివియర్గా ఉంటాయి. బాగా హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన తలనొప్పి ఉంటుంది, వాంతులు అవుతాయి, మన బాడీ మీద దద్దుర్లు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు బాగా సివియర్ అయ్యి ఎప్పుడైతే ప్లేట్లెట్లు పడిపోతాయో అప్పుడు మనకి నోట్లో నుంచి, ముక్కులో నుంచి బ్లడ్ రావడం, యూరిన్లో బ్లడ్ పట్టడం జరుగుతుంది. సో నేను పై చెప్పిన డెంగ్యూ లక్షణాలు ఏవున్నా మన మంగళగిరిలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో డెంగ్యూ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. మీరు బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్. మీరు అక్కడ ఫీవర్ సింటమ్స్ వచ్చిన వెంటనే యూపీహెచ్సికి సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్ కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు మార్కు చూపేలా 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో
వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. మంగళగిరి ప్రజల సమస్య పరిష్కారం కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బార్లు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని ఆగ్రహం. ఉప్పర్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. అరెస్టైన ముద్దాయిలకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదన్న అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.